హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. రాజ్యాంగం మనకి చాలా హక్కుల్ని కల్పించింది. సో అవి చాలా మందికి తెలియదు. అండ్ అలాగే న్యాయపరంగా కూడా చాలా మంది సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియదు. సో వీటన్నిటికీ మంచి పరిష్కార మార్గాలు చూపించడానికి ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు అధికార దుర్వినియోగం చేస్తుంటారు. పని చేయకుండా కాలయాపన చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళపైన చట్టపరంగా మనము ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ప్రభుత్వ అధికారులు పని చేయకుండా కాలయాపన చేస్తుంటారు. రేపురా, ఎల్లుండ్రా, మన్వంతరా, నెక్స్ట్ డేరా అట్లా చేస్తుంటారు. అలాగే అధికార దుర్వినియోగం చేస్తుంటారు. అంటే ఒకళ్ళకి చెందవలసిన భూమిని ఒకళ్ళ పేరు రాయడము, ఒకళ్ళకి రావాల్సిన ఉద్యోగం ఇంకొకళ్ళకి ఇవ్వడము, ఇలాంటి అధికార దుర్వినియోగం చేస్తుంటారు. ఇలాంటి చేసినప్పుడు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సో ఇప్పుడు ఈ అధికార దుర్వినియోగము మరియు ప్రభుత్వ అధికారులు పని చేయకుండా ఉన్నట్లయితే వాటి కోసమే ఒక మన కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలు ఉన్నాయి. సో అలాగే సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 పరంగా, అలాగే హైకోర్టుకి వచ్చినట్టు ఆర్టికల్ 226 పరంగా రిట్ పిటిషన్స్ అంటాం. సో రిట్ పిటిషన్స్ అంటే ఏంటి అంటే ఆదేశాలు. సో రిట్ అంటే ఏంటి? ఆదేశం. అంటే ఇక్కడ రిట్ అనేది రిట్ పిటిషన్స్ ఎలా ఉపయోగిస్తాము అనేది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా ఈ రిట్ పిటిషన్స్ ఉపయోగిస్తాం. రిట్ పిటిషన్స్ మనకు 5 రకాలుగా ఉంటాయి. ఒకటి రిట్ పిటిషన్‌లో హబియస్ కార్పస్ అంటారు. సో హబియస్ కార్పస్ అంటే ఏంటంటే ఈ యొక్క ఎవరైనా నిర్బంధించినప్పుడు, అక్రమంగా నిర్బంధించినప్పుడు హ్యావ్ ద బాడీ అంటే ఎవరైనా అక్రమంగా నిర్బంధించిననుకో పోలీసు వారు ఒక్కొక్కసారి తెలవకుండానే ఇంట్లోకెళ్ళి ఎత్తుకుపోతుంటారు. మనం చాలాసార్లు చూస్తుంటాం. అవునవును. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు, ఎక్కడ తీసుకుపోయారో కూడా తెలవదు. అప్పుడు మనం హెబియస్ కార్పస్ అనేది రిట్ పిటిషన్ మనం హైకోర్టులో వేసినట్లయితే 24 గంటల లోపల కంపల్సరీ ఆ యొక్క వ్యక్తిని మన యొక్క కోర్టు ముందు ఉంచాల్సి వస్తుంది. సో కంపల్సరీ ఆ యొక్క అతని యొక్క బాడీని, అతని యొక్క వ్యక్తిని కోర్టు ముందు ఉంచాల్సి వస్తుంది. లేకపోతే ఆ యొక్క హోమ్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ అధికార దుర్వినియోగం చేయడం అంటే ఏంటిది? కోర్టు ఆదేశం లేకుండా యొక్క వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు కోర్టు ఎలాంటి ఆదేశం ఇవ్వలేదు. అలాంటి అక్రమ అరెస్ట్ కింద తీసుకుంటారు, అక్రమ నిర్బంధం కింద తీసుకుంటారు. సో ఇప్పుడు ఇది అధికార దుర్వినియోగం చేసిన కిందకి తీసుకుంటాం అనమాట. అలాగే ఈ రిట్ ఆఫ్ మాండమస్ అంటాం. రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఏంటి? మాండమస్ అంటే ఏంటి? మనకు రిట్ ఆఫ్ మాండమస్ అనేది అంటే ఎవరైనా అధికారి పని చేయకుండా ఉన్నట్లయితే మనము అది ఎప్పుడన్నా కానీ ఒక వ్యక్తికి మనం ఏం చేస్తాం? ఆదేశిస్తాం. ఎవరు ఆదేశిస్తారు ఇక్కడ? పబ్లికే సుపీరియర్స్. అధికారులు సుపీరియర్ అని మనం అనుకుంటాం. అది కాదు. పబ్లికే సుపీరియర్స్ అన్నమాట. అధికారుల కంటే సుపీరియర్స్ ఎవరంటే పబ్లికే. సో అప్పుడు రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా మనము పనిచేయని అధికారులను మనం పని చేయించుకున్నట్టుకు వీలుంటుంది. ఏ విధంగా వీలుంటుంది అంటే ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ గారు ఉన్నారు. సో అతను మనం పట్టా పాస్బుక్ కోసం ఆఫీస్కి వెళ్ళినాం. ఎన్నిసార్లు వెళ్ళినా చేయట్లేదు. సో ఎన్నిసార్లు చేసినా చేయట్లేదు. లేదా ఒక ల్యాండ్ సర్వే చేయించుకోవాలి. ల్యాండ్ సర్వే చేసుకొని నా భూమి నాకు కొలతలు ఇవ్వండి, నా పొజిషన్లో నేనున్నాను, నాకు గుర్తించండి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఒక మున్సిపల్ అధికారి ఇల్లు పర్మిషన్ కోసం మనం వెళ్ళాము. ఇల్లు పర్మిషన్ ఎన్నిసార్లు వెళ్ళినా అతను మన యొక్క అప్లికేషన్ ఫామ్ తీసుకుంటున్నారో ఆ చిట్టబుట్టలో పడేస్తున్నారు. ఇలాంటి ఎంతోమంది అధికారులు ఎన్నిసార్లు వెళ్ళినా కాలయాపన చేసుకుంటూ మనని పట్టించుకున్నట్లున్నట్లయితే అప్పుడు కూడా మనము రిట్ ఆఫ్ మాండమస్ అనేటువంటి పిటిషన్ని వేసుకోవచ్చు. ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా ఈ యొక్క పనిని మనము రిట్ ఆఫ్ మాండమస్ని ఎలా వేసుకోవాలి? ఒక హైకోర్టు అడ్వకేట్ సంప్రదించుకొని రిట్ ఆఫ్ మాండమస్ పిటిషన్ వేసుకున్నట్లయితే ఆ నెక్స్ట్ డేనే, ఈ రోజు వేస్తే 2 నుంచి 3 డేస్ లోపలనే మనకు కోర్టు బెంచ్ మీదకి వస్తుంది. చాలామంది అనుకుంటారు చాలా కాలం పడుతుందేమో, కోర్టుకు పోతే చాలా లేట్ అవుతుందేమో, ఫస్ట్ లోయర్ కోర్టుకు పోవాలేమో, లోయర్ కోర్టుకి వెళ్ళి మళ్ళీ తర్వాత హైకోర్టుకి వెళ్ళాలేమో అనుకుంటారు. కానీ లోయర్ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం అసలుకే లేదు. సో ఈ రిట్ పిటిషన్స్ అనేవి డైరెక్ట్ హైకోర్టులోనే వేస్తారు. సో హైకోర్టులో వేసేటప్పుడు ఈ యొక్క అధికారి పని చేయకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ హైకోర్టులో పనిచేస్తుంటారు అనమాట. ఇమీడియట్గా దానికి రెస్పాన్స్ వస్తుంది. అంటే అధికారము ఎప్పుడైనా ఇది ఒక చిన్న విషయాలు కాదు. ఎగ్జాంపుల్ పెన్షన్ రావట్లేదు, ఒక వృద్ధ మహిళ ఉంది, ఆమె పెన్షన్ రావట్లేదు, ఏం చేయాలి? ఒక రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. అలాగే ఇంక ఇలా రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు రావట్లేదు అని వేసుకోవచ్చు. అంటే మీకు ప్రభుత్వ పరంగా ఏ శాఖలోనైనప్పటికీ ప్రభుత్వ పరంగా పనులు కానట్లయితే దానికోసం మనం ఏం చేయొచ్చు? హైకోర్టుకు రావచ్చు. హైకోర్టుకు రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. డైరెక్ట్ హైకోర్టు రావడం అంటే కుదరదు. అందుకనే ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకో. ఎంఆర్ఓ గారికి నాకు ఫలానా చోట సర్వే నెంబర్ కింద ఇంత భూమి ఉన్నది, దాన్ని సర్వే చేసి నా భూమిని నాకు చూపియండి అని మనం పిటిషన్ వేసినప్పుడు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ను మనం డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇన్వార్డ్లో ఇవ్వచ్చు. లేదు మీకు ఎంఆర్ఓ ఆఫీస్ తెలియట్లేదు, నేను చాలా గ్రామంలో ఉన్నాను అన్నప్పుడు
పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒక అప్లికేషన్ ఫామ్ పెడితే ఆ యొక్క రిటర్న్ స్లిప్ ఉంటుంది కదా, ఆ యొక్క పోస్ట్ ఆఫీస్‌లో యొక్క స్లిప్ ప్లస్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అడ్వకేట్ గారికి ఇచ్చినట్లయితే ఆ ఎవిడెన్స్‌తోని మనము కేస్ ఫైల్ చేసే అవకాశం ఉంటది. అంతేకాదు ఒక వ్యక్తి మనను బాగా క్రిటిసైజ్ చేస్తున్నాడు, లేదా కొట్టాడు, తిట్టాడు. మనం పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నాం. సో, ఎఫ్ఐఆర్ చేయండి. నన్ను 3 రోజుల నుంచి సతాయిస్తున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు, చంపేస్తానంటున్నాడు. అయినా పోలీసు అధికారులు పట్టించుకోవట్లేదు. ఎంతకు పోలీసు అధికారులు పట్టించుకున్నప్పుడు హైదరాబాద్ లాంటి సిటీకైతే ఒక కమిషనర్‌కు, అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఒక 2 రిప్రజెంటేషన్ రాసేసి ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పంపియచ్చు. లేదా డైరెక్ట్‌గా కూడా ఇయ్యొచ్చు. సో, కమిషనర్ ఆఫీస్‌కి ఇయ్యాలంటే కొంచెం కష్టం కాబట్టి అప్లికేషన్ ఫామ్ రాసి, ఓన్లీ కంప్లెయింట్ రాసి, ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్టల్ స్లిప్‌తోని మనము ఈ యొక్క రిట్ పిటిషన్ యేసుకున్నట్లయితే, సో, 3 రోజులలో బెంచ్ మీదకొస్తుంది. ఇమ్మీడియేట్‌గా ఆర్గ్యుమెంట్‌కొచ్చి అందులో నిజంగా అక్రమంగా అతను వేధిస్తున్నట్లయితే అతన్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అతని పైన ఎఫ్ఐఆర్ కూడా చేయొచ్చు. కొంతమంది మోసాలు చేస్తున్నారు. ఫైనాన్షియల్‌గా మనకు మోసం చేస్తున్నారు. డబ్బులు చీటింగ్ చేస్తున్నారు. లేదా డబ్బులు ఇస్తామని చెప్పి యూఎస్ఏ పంపిస్తామని చెప్పేసి వాళ్ళు చేయట్లేదు. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా దానికోసమే ఏర్పడ్డాయి. ఇలా మోసాలు చేస్తున్నారు. వాళ్ళపైన మనం ఎఫ్ఐఆర్ చేయాలంటే వాళ్ళు మనకంటే ముందే పోయి పోలీసులతోని మాట్లాడుకొని ఇంత డబ్బులు ఇస్తారు నా మీద ఎఫ్ఐఆర్ చేయకని చెప్పుకుంటారు. ఆ పరంగా మనం ఎంత కష్టపడ్డా ఎఫ్ఐఆర్ కాదు కాబట్టి వదులుకోవాలా, ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితులు కూడా ఎలాంటి సంకోచించకుండా మనం హైకోర్టును సంప్రదించినట్లయితే తప్పకుండా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయితదనమాట. అంటే ప్రభుత్వ అధికారులను పని చేయించుకోవడం కూడా మన దగ్గరనే ఉంది. హైకోర్టు ప్రత్యేకంగా దానికోసమే ఏర్పాటు చేయబడ్డది. సో, అంతేకాకుండా ఈ యొక్క హైకోర్టులో ఎవరైనా అధికార దుర్వినియోగం అంటే ఇప్పుడు మనకు రావాల్సిన జాబ్‌ను వేరొకళ్ళకిచ్చారు. సో, అధికారులు వేరొకళ్ళకి ఇచ్చినప్పుడు ఆ జాబ్ మనకు రావాల్సిందుంది. లేదా మనకు ట్రాన్స్‌ఫర్ ఉంది. ట్రాన్స్‌ఫర్ ఎలిజిబిలిటీలో చాలామందికి ట్రాన్స్‌ఫర్స్‌లలో చూస్తుంటాం. మనం దగ్గర ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంటే అక్కడ కాకుండా ఎక్కడికో దూరం వేసిస్తారు. సో, యాక్చువల్లీ ఆ దగ్గర ఉన్నటువంటి డీఓ అధికారి కానీ, టీచర్లలో ప్రత్యేకంగా ఎంఈఓలు కానీ అక్కడ దగ్గరున్న వేకెన్సీస్ చూపకుండా ఎక్కడో ఉన్న గజ్వేల్‌లో ఉన్నటువంటి పోస్టులు చూపిస్తారు. అప్పుడు వాళ్ళ అధికారులు ఏం చేసిండ్రు, వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. అంటే మనకు ఉన్న పోస్టులను హైడ్ చేసి ఎక్కడో చూపించి మనకు జాబు దగ్గర రాకుండా, దగ్గర ట్రాన్స్‌ఫర్ కాకుండా చేశారు. అంటే ఈ విధంగా ఏ రకంగా కూడా మనకు ట్రాన్స్‌ఫర్‌లు కావచ్చు, జాబులు వచ్చే విధంగా కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలాంటి స్కీములల్ల బెనిఫిట్స్ కావచ్చు, లేదా ఏమైనా ఏ ఏ విధంగా అయినటువంటి అంటే ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రిలేటెడ్ పార్టీ ఏది ఉన్నప్పటికీ వాళ్ళపైన రిట్ పిటిషన్ ద్వారా మనము కేసు వేసేసుకొని మనకు కావాల్సినటువంటి న్యాయాన్ని, కావాల్సినటువంటి బెనిఫిట్‌ని తప్పకుండా తీసుకునే అవకాశం ఉంటది. సో, ఇంతే కాకుండా రిట్ ఆఫ్ సర్చ్యూరరీ అన్నాం. సో, రిట్ ఆఫ్ సర్చ్యూరరీ అంటే ఏంటిదంటే లోయర్ కోర్టుల్లో మనకు ఏదైతే జడ్జిమెంట్‌లొస్తాయో అవి తప్పు జడ్జిమెంట్ వచ్చినాయి. సో, మనకు అనుకూలంగా జడ్జిమెంట్ రాలేదు. అప్పుడేం చేస్తాం, మనం హైకోర్ట్‌కొస్తారు. ఇది కామన్, ఇది అందరికి తెలుసు. సో, లోయర్ కోర్ట్‌లో జడ్జిమెంట్ రానప్పుడు, అనుకూలంగా రానప్పుడు హైకోర్ట్‌కొచ్చి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటది. సో, ఈ విధంగా కూడా హైకోర్ట్ మనం వాడుకోవచ్చు. లేదా కోవారంటూ, సో, ఒక అధికారికంగా నియమించాల్సిన వ్యక్తి బీసీ రిజర్వేషన్ అధికారి జాబ్ ఉంది. అక్కడ ఓసీహెచ్ జాబ్‌లో కూర్చున్నాడు. అతన్ని తీసేయాలి అన్నప్పుడు కూడా మనం కోవారంటూ మనం పిటిషన్ ఏసుకోవచ్చు. సో, ఇక్కడ ఏ రకంగా ఇంకోటి ప్రొహిబిషన్ అంటే అక్కడ ఆ యొక్క అతను సూట్ కాదు. ఆ యొక్క కేసుకు అతనిది అది అక్కడ కుదరదు. సో, అతను ప్రొహిబిట్ చేయాలి అలా అనుకున్నప్పుడు మనము ప్రొహిబిటెడ్ అని వేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ యొక్క రిట్స్ అనేటివి అధికారికంగా పనికి చేయనప్పుడు, అధికారులు దుర్వినియోగం చేసినప్పుడు, సో, పోలీసు వాళ్ళు కేసు చేయనప్పుడు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టర్ డిపార్ట్మెంటు, ఆర్‌డీఓ, మున్సిపాలిటీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, సో, మనకు అనుకూలంగా పనులు చేయనప్పుడు వ్యక్తులు ఎలాంటి సంకోచించకుండా ఎవరిని కాళ్ళవేళ్ళ వాడాల్సిన అవసరం లేదు. ఎంత చదువుకోకపోయినా పర్లేదు. ఒక అప్లికేషన్ ఫామ్ రాయించుకొని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకిచ్చి ఆ అప్లికేషన్ ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ ఏసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది. సో, కాబట్టి ఎప్పుడైనా గానీ ఈ యొక్క చట్టాలనేటివి ప్రజల కోసం ఏర్పడ్డాయి కానీ అధికారుల కోసం కావు అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ యొక్క ఈ హైకోర్టును మనము ఈ యొక్క మన కోసమే ఉన్నదన్న విజయాన్ని గుర్తుంచుకొని వాడుకుంటే చాలా ఉపయోగపడుతుంది. సార్, ఇప్పుడు మరి రిట్ పిటిషన్ వేసుకున్న తర్వాత ఆ అధికారిది ఆయన తప్పు చేశాడని ప్రూవ్ అయిన తర్వాత ఎటువంటి శిక్షలు వేస్తారండి మరి? సో, అధికారి తప్పు అయిందని ప్రూవ్ చేసినప్పుడు అధికారి తను ఈ కోర్టు ఆదేశించిన తర్వాత అతని పని యొక్క కంప్లీట్ చేసి పెట్టాల. సో, కావాలని కూడా మళ్ళీ పని చేయట్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పట్టా పాస్‌బుక్ కోసం అప్లై చేశాడు. పట్టా పాస్‌బుక్ ఎలిజిబిలిటీ ఉంది. ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ అతను కావాలని పట్టా పాస్‌బుక్ ఇస్తలేడు. కోర్టుకెళ్తావా అని ఇస్తలేడు. అప్పుడు అతని మీద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ ఏసుకోవచ్చు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఏంటి? అతని మీద చర్యలు తీసుకోండి. సో, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోండి. లేదా అరెస్ట్ చేయించండి. ఎవరిని? ఎంఆర్ఓ గారిని. కలెక్టర్ కూడా
అరెస్ట్ చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది. సో, కాబట్టి ఆ సందర్భాలలో వాళ్ళు ప్రత్యేకంగా కూడా అప్పుడే కోర్ట్ ఆదేశించిన తర్వాత కూడా వాళ్ళు పని చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ చేసుకొని వాళ్ళకు క్రిమినల్ పనిష్మెంట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటది. సర్వీస్ నుంచి రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. సర్వీస్‌లో బెనిఫిట్ తీసేసే అవకాశం ఉంటుంది. ఈ ఎప్పుడు ఏ వ్యక్తి అయినా గాని తన సర్వీస్‌కు డ్యామేజ్ అవుతుందంటే ఎప్పుడు కూడా భయపడతారు. కాబట్టి అధికారులు తప్పకుండా హైకోర్టుకొచ్చినప్పుడు పనులు చేసి పెడతారు. ఓకే. సో, ఇంత పెద్ద శిక్షలుంటాయన్నమాట వాళ్ళకి కూడా. ఉంటాయండి. ఓకే. సో, ఎవ్వరింక నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. చేస్తారు. ఓకే సార్. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మరి మీరు కూడా హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.